ଚିତଉ ପିଠା ଗ୍ଲାସ୍ ଚାଉଳ ନଡ଼ିଆ ଗୋଟେ ହଉ କି ଯୋଡ଼େ ବି ହଉ ନଡ଼ିଆ ଏତିକି ତ ଆଉ ଚାଉଳ ବତୁରେଇ ଦେବ ବତୁରେଇ ଦେଇକି ବାଟି ଦେବ ମିକ୍ସ କରିଦେବ ନଡ଼ିଆକୁ ଚାଉଳକୁ ମିକ୍ସ କରି ବାଟି ଦେଇକିରି ରାତି ରଖିଦେଇଥିବ ସକାଳକୁ ଲୁଣ କଞ୍ଚା ଲଙ୍କା ପିଆଜ ପକେଇ ଘାଣ୍ଟି ଦେଇକି ତ ଚିତଉ ଆଉ ପିଠା ଆଉ అచ్చా హే నా అచ్చా ఈ ఒడిస్సా రెసిపీ కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని గ్లాస్ బియ్యంకి పిడికెడు మినపగుళ్ళు తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. బట్ మనం ఒడిస్సా వంటలు డైరెక్ట్గా చేస్తే మనకు అంత నచ్చకపోవచ్చు. అందుకనే మా అత్తయ్య ఏం చెప్పారంటే ఒక పిడికెడు మినపగుళ్ళు యాడ్ చేయమన్నారు. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. మనం అట్ల రుబ్బుకి ఎలాగైతే క్లీన్ చేస్తామో అలాగే ప్రాసెస్ అంతా ఇక నుంచి. కాకపోతే దీనిలో రైస్ ఎక్కువ మినపగుళ్ళు యాడ్ చేయం. అసలు మినపగుళ్ళు యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కొంచెం వాటర్ పోసుకొని మనం అట్లకి ఎలాగైతే నానబెడతామో అలాగే వీటిని కూడా నానబెట్టాలి. ఒక 8 hours అలా మార్నింగ్ నానబెట్టేసి నైట్ గ్రైండ్ చేసేయచ్చు. మార్నింగ్ 11కి నానబెట్టాను. ఇప్పుడు నైట్ 9 అవుతుంది. గ్రైండ్ చేస్తాను అంటే మొత్తం 10 hours నానబెట్టాను. ఇందులోనే డైరెక్ట్గా కొబ్బరిని తురిమేస్తున్నాను. నేను ఎప్పుడు గ్రైండర్లోనే కొబ్బరి తురుముతాను. ఇందులో మనం ఏమేమి యాడ్ చేసామంటే రైస్ 1 గ్లాసు అలాగే పిడికెడు మినపగుళ్ళు ఒక కొబ్బరి చెక్క. ఇందులో నీరుకు బదులు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొబ్బరి తురుములాగా అయిపోయింది. మీరు నార్మల్గా మిక్సీలో కూడా దీన్ని ఆడించుకోవచ్చు. నేను ఎప్పుడు దీంట్లోనే చేస్తాను, గ్రైండర్లోనే దీన్ని కొబ్బరి తురుము చేస్తాను. నార్మల్గా అయితే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు వీటితో పాటు కలిపి మిక్సీ చేసుకోవచ్చు. నార్మల్గా మిక్సీలో పట్టిస్తాం కదా అట్ల రుబ్బు కొంతమంది, అలా చేసుకోవచ్చు. బట్ నాకు గ్రైండర్లోనే ఇష్టం. ఎందుకంటే ఉరవ అవుతుంది, స్మూత్గా ఉంటుంది. మిక్సీలో వేసుకునేది ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది అట్టు. ఇదిగోండి ఇంత మెత్తగా గ్రైండ్ అవ్వాలి, బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. అట్ల రుబ్బులా కాదు, ఇది కొంచెం లావుగా వేస్తాం అనమాట ఈ అట్లు. అందుకే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీని స్మెల్ ఎంత బాగుందో, స్మెల్ వస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. బట్ ఇది పులిస్తేనే బాగుంటుంది. నైట్ అంతా పులిసాక మార్నింగ్ అట్లు పోసుకోవాలి. చిత్తవు పిఠ ఇది బియ్యం కొబ్బరి మెత్తగా గ్రైండింగ్ చేసేసి ఒకరోజు ఉంచాక పులిసిన తర్వాత పులిసిన రుబ్బులో కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసేసి బాగా కలిపాక పెనం మీద కొద్దిగా నూనె పోసేసి స్లో ఫ్లేమ్ మీద చేయాలి. అప్పుడు అవుతుంది చిత్తవు పిట్ట. పెనం పెట్టేసి కొద్దిగా పెనం హీటెక్కాక కొద్దిగా ఆయిల్ వేయాలి, ఎక్కువ కాదు. ఆయిల్ వేసాక రుబ్బు వేసేసి దానికి సరైన మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద ఉండాలి. అప్పంలా కనబడే ఈ వంటకాన్ని ఒకవైపే కాలుస్తారు, రెండో వైపు కాల్చరు. ఇది ఒడిస్సాలో చిత్తూ అమావాస్య నాడు ప్రతి ఒక్కరి ఇంట్లో తయారు చేసి జగన్నాథ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది తినేటప్పుడు కేరళ వంటకంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం కొబ్బరిని యూజ్ చేస్తున్నాం కాబట్టి. మెత్తగా ఎలాగ స్పాంజ్ లాగా వస్తాయి చూడండి, ఇలాగ స్పాంజ్ లాగా వస్తాయి. దీనికి ఈ వైట్ చట్నీ వేసి తింటే బాగుంటుంది. భలే ఉంది.